మన లేటెస్ట్ ఫేమస్ మోడల్ వందే భారత్ ఎక్స్ప్రెస్. ఇది న్యూఢిల్లీ నుంచి ముంబై, న్యూఢిల్లీ నుంచి ఏరోప్లేన్స్లో ఎలాగైతే కూర్చొనే ప్రయాణిస్తారో అలానే దీంట్లో కూడా వాడే మోటార్స్, ఇంజన్స్, కప్లింగ్స్, బ్రేక్, రైల్వే కోడిపుంజులు ఫైట్ చేసుకుంటున్నాయి చూడండి. భారతదేశంలో ఏకైక ర్యాక్ రైల్వేని నడుపుతుంది ఇది. ఫ్రెండ్స్, మనం చూస్తుంది ఫౌలర్ ప్లఫింగ్ ఇంజన్. దీన్ని కోల్తో నడుపుతారు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గురేష్. వెల్కమ్ టు స్వయం విహారీ ఛానల్. ఈరోజు నేను తమిళనాడు చెన్నైలోని విల్లువక్కంలో గల చెన్నై రైల్వే మ్యూజియంలో ఉన్నాను. ఇక్కడ అనేక రకాల పాత రకాల మోడళ్ళు, రైల్వే స్టీమ్ ఇంజన్లు, రకరకాల వారసత్వ సంపద, మన రైల్వే సంపద, వారసత్వ సంపద కలిగిన అన్ని రకాల మోడల్ని ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుంది. ఇక్కడ అన్ని రకాల మోడల్ని నేను మీకు వీడియోలో చూపిస్తాను. ఈ వీడియోని కొట్టివేయకుండా పూర్తిగా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంకా ఎవరైనా కొత్తగా నా వీడియోస్ని చూస్తుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని మీకు అందుతాయి. మెయిన్ ఎంట్రన్స్ గేట్ని క్లోజ్ చేసి పక్క సైడ్ గేట్ నుంచి అలో చేస్తున్నారు. ఈ మ్యూజియంకి మండే హాలిడే, పబ్లిక్ హాలిడేస్, నేషనల్ హాలిడేస్లో కూడా క్లోజ్లో ఉంటుంది. ఫ్రెండ్స్, ఎంట్రీ ఫీజు 40 రూపాయలు ఒక్కొక్కరికి. టాయ్ ట్రైన్ రైడ్ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఈ వీడియోలో ఇండోర్ గ్యాలరీ, అవుట్డోర్ ఎగ్జిబిట్స్ చూద్దాము. ఇండోర్ ట్రైన్ గ్యాలరీలో రకరకాల కోచెస్, రకరకాల మోడల్ కోచెస్ మనం చూడగలుగుతాము. ఇది ఏసీ స్లీపర్ కార్, 2 టైర్. కోల్కతా మెట్రో రైల్ బోగి. ఇది సెకండ్ క్లాస్ స్లీపర్ బోగి. ఇప్పుడు మనం చూస్తుంది గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ బోగి. తక్కువ ధరలో ఏసీలో ప్రయాణించేందుకు దీన్ని తీసుకొచ్చారు. ఇతర రైలు ఏసీ ప్రయాణం కంటే చాలా తక్కువ రేటు ఉంటుంది. యాక్సిడెంట్ రిలీఫ్ మెడికల్ ఎక్విప్మెంట్ వ్యాన్. ప్రమాదం జరిగినప్పుడు సంబంధిత స్థలంలో వైద్య సహాయం అందించేందుకు దీన్ని వాడతారు. ఇది జమ్మూ కాశ్మీర్ డెమో. డెమోలో డి అంటే డీజిల్తో నడుస్తుంది కాబట్టి దీన్ని డెమో అంటారు. ఇది మన లేటెస్ట్ ఫేమస్ మోడల్ వందే భారత్ ఎక్స్ప్రెస్. ఇది న్యూఢిల్లీ నుంచి ముంబై, న్యూఢిల్లీ నుంచి హౌరా రూట్స్లో తిరుగుతుంది. ప్రస్తుతానికి 82 వందే భారత్ ఎక్స్ప్రెస్లో ఉన్నట్లు మన గవర్నమెంట్ పార్లమెంట్కి ఇన్ఫార్మ్ చేసింది. ఇది శ్రీలంకన్ డెమో ప్యాసింజర్. ఇది ఎమిషన్ టెస్ట్ కార్. ఇది ఎగ్జిక్యూటివ్ ఏసీ చైర్ కార్. దీంట్లో స్లీపర్ బర్త్స్ ఉండవు, ఓన్లీ చైర్స్ మాత్రమే ఉంటాయి. ఏసీ ఉంటుంది. ఏరోప్లేన్స్లో ఎలాగైతే కూర్చొనే ప్రయాణిస్తారో అలానే దీంట్లో కూడా కూర్చొని మాత్రమే ప్రయాణించాలి. స్లీపర్ బస్సు అందుకనే ఉండవు. మనం వీటిని రాజధాని, జనశతాబ్ది ఎక్స్ప్రెస్లో చూడొచ్చు. ఈ ప్యాంట్రీ కార్ బోగీలను కూడా ఫుడ్ని, డ్రింక్స్ని ప్యాసింజర్స్కి సప్లై చేయడానికి ఉపయోగిస్తారు.
గ్రౌండ్ ఫ్లోర్లో ఒక ఇండోర్ గ్యాలరీ చూసాము. ఇంకా ఫస్ట్ ఫ్లోర్లో ఇంకొక ఇండోర్ గ్యాలరీ ఉంది. అదేవిధంగా పవర్ యూనిట్ గ్యాలరీ కూడా ఉంది. అవి చూసిన తర్వాత అవుట్ సైడ్ గ్యాలరీ చూద్దాము. దీన్ని కబూస్ కోచ్ అంటారు. నార్త్ అమెరికన్ ప్యాసింజర్ ట్రైను. ఇది ఉగాండా థర్డ్ క్లాస్ కోచ్. ఇది గూడ్స్ ట్రాన్స్పోర్ట్ చేసే వ్యాగన్, బ్రేక్ వ్యాన్ నైజీరియన్ రైల్వేస్ వాళ్ళది. దీంట్లో గార్డు కూర్చొని ఉంటాడు. ఎక్స్ట్రా బ్రేకింగ్ ఫోర్స్ అప్లై చేస్తే మాత్రమే ఈ ట్రైన్ ఆపగలుగుతారు. థర్డ్ క్లాస్ కోచ్, బంగ్లాదేశ్ రైల్వేస్. ఇది లగేజ్ వ్యాన్, మొజాంబిక్ రైల్వేస్ వాళ్ళది. ఇది యాక్సిడెంట్ రిలీఫ్ మెడికల్ వ్యాన్. ఇది టాంజానియా రైల్వే కోచ్. ఫ్రెండ్స్, ఇంకా పవర్ యూనిట్ గ్యాలరీని చూద్దాము. వీటిలలో ట్రైన్లలో వాడే మోటార్స్, ఇంజన్స్, కప్లింగ్స్, బ్రేక్స్, పిస్టన్స్ లాంటి పరికరాలు అన్నీ ఉన్నాయి. ఇవి చూసేయండి ఫాస్ట్గా. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్గా ఉండే పెద్ద రియల్ ట్రైన్స్ని చూద్దాము. ఇదే ఇలానే ఉంటుంది ఇండోర్ గ్యాలరీ. ఇలా ఆర్డర్లో ఉంటాయి ట్రైన్ మోడల్స్, ఎక్విప్మెంట్స్ అన్నీ. ఫ్రెండ్స్, ఇవి బయో టాయిలెట్స్ అంట. ఇది పవర్ జనరేటర్. ఇది ఎయిర్ ఇన్లెట్ మెయిన్ ఫోల్డ్. ఇది ట్రైన్ ఇంజన్కి ఈ డివైస్ ద్వారా గాలి పీల్చుకుంటుంది. ఇవి డీజిల్ ఇంజన్లో వాడే పిస్టన్స్, రకరకాల ఇంజన్ మోడల్స్, కనెక్షన్ రాడ్స్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ.
రైల్వే కోడిపుంజులు ఫైట్ చేసుకుంటున్నాయి చూడండి. ఎట్టంటే రోబో బొమ్మలన్నింటినీ ట్రైన్ స్క్రాప్తో యూజ్ చేసి తయారు చేశారు. ఇది నీలగిరి మౌంటైన్ ఫస్ట్ క్లాస్ కోచ్. ఇది తమిళనాడులో ఉంది. ఇది భారతదేశంలో ఏకైక ర్యాక్ రైల్వేని నడుపుతుంది. ఇది ఆవిరితో నడిపే ఇంజన్లు ఉండేటివి అప్పట్లో. ఇప్పుడు డీజిల్ లోకోమోటివ్ ఇంజన్స్కి మార్చారు. మనం టాయ్ ట్రైన్ జర్నీ కూడా చేయొచ్చు. ఇది టాయ్ ట్రైన్ ట్రాక్, గేట్స్ కూడా వేస్తారు అది వెళ్ళేటప్పుడు. దాన్ని నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఇది ఎలక్ట్రిక్ ఇంజన్. ఫ్రెండ్స్, మనం చూస్తుంది ఫౌలర్ ప్లఫింగ్ ఇంజన్. దీన్ని కోల్తో నడుపుతారు, అంటే బొగ్గుతో నడిచే ఇంజన్స్ ఇవి. జాన్ ఫౌలర్ అనే అతను దీన్ని కనుగొన్నాడు. అతను ఒక అగ్రికల్చర్ ఇంజనీరు. సో బొగ్గు వాటర్తో నింపి దాంతో ఆవిరితో దీన్ని నడిపేవాళ్ళు. మీరు వింటున్నారు కదా, అదే టాయ్ ట్రైన్ సౌండ్. అది నెక్స్ట్ వీడియోలో ఎక్కుదాం. ఆ ట్రైన్ జర్నీని ఎంజాయ్ చేద్దాం. ఇదే చిల్డ్రన్స్ పార్కు. పిల్లలు ఆడుకునేదానికి కావాల్సిన ఉయ్యాళ్ళు, జారుడు బండ్లు అలాంటివన్నీ ఉన్నాయి. ఈ ట్రైన్ చాలా పాతబడిపోయింది. ఇది చెక్కతో చేయబడిన బోగీలు ఇవన్నీ. మా ఫ్రెండ్ వెళ్ళి ఎక్కుతున్నాడు ఆ ఇంజన్ని. మనం కూడా వెళ్ళి చూద్దాము. చూపిస్తాను మీ అందరికీ లోపల ఎలా ఉందో చూడండి. లోపల ఎంతో స్పేసియస్గా ఉంది, కానీ ఫ్రంట్ చూడడానికి అద్దంలోంచి మాత్రం ఏం కనబడటం లేదు, చాలా పాతది కాబట్టి. కానీ అయినా వాళ్ళకి ఏం కనబడాలి, సిగ్నల్ ఒక్కటే తెలిస్తే చాలు, వాళ్ళు తోలేస్తారు ట్రైన్ని.
ఇది కూడా ఫౌలర్ ప్లఫింగ్ ఇంజన్. ఇది నీటి ఆవిరితో నడుస్తుంది. నీటిని నింపుతారు. బొగ్గు మండి నీటిని మరిగించి ఆవిరి రూపంలో దీనికి ఎనర్జీని ఇస్తుంది. ఇది రైల్వే పికాక్. రైల్వే స్క్రాప్తో తయారు చేసిన నెమలి. ఫ్రెండ్స్, ఇది కూడా ఫౌలర్ ప్లఫింగ్ ఇంజన్లలో ఒక మోడల్. ఇది చాలా పెద్దగా ఉంది చూసేదానికి. ఇది బొగ్గు నీటితో నడిచే ఇంజనే. నీటి ఆవిరితో నడుస్తుంది. ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ వీడియోలో న్యూ ట్రైన్ గ్యాలరీ ఉంది. దాన్ని టాయ్ ట్రైన్ రైడ్ని ఎంజాయ్ చేద్దాము. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్.